నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు కేడీస్ వంటశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు పరోటా. సరే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి. సో, ఫస్ట్ మనం బంగాళదుంపలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని కుక్కర్‌లో వేసుకోవాలి. మీ కర్రీకి తగ్గట్టుగా మీరు బంగాళదుంపల్ని తీసుకోండి. నేనిక్కడ నాకు తగ్గట్టుగా బంగాళదుంపలు తీసుకుంటున్నాను. వేసుకున్నాక అందులోనే వాటర్ వేసుకోవాలి. వాటర్, సాల్ట్ వేసుకొని కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక 3 విజిల్లొచ్చినంత వరకు మనం బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి తీసుకోవాలి. గోధుమ పిండిని తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని, వాటర్ వేస్తూ మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక అందులో లాస్ట్‌లో కాస్త ఆయిల్ వేసుకొని, చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసుకొని, మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చపాతీ పిండిని పక్కన పెట్టుకున్నాక మన బంగాళదుంపలు ఉడికిపోయాయి కదా! వాటిని తోలు తీసి పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా అన్ని దుంపలకి తోలు తీసి పక్కన పెట్టుకున్నాక, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అందులో నేను బటర్ యూజ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి. అదే విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఈ విధంగా వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకోవాలి. అందులోనే కాస్త సాల్ట్, మీకు తగినంత సాల్ట్, నాకిక్కడ 2 స్పూన్స్ సరిపోయాయి. అదే విధంగా హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్‌లో రావాలి. ఈ విధంగా వచ్చినాక అందులోని మనం తోలు తీసి పెట్టుకున్న బంగాళదుంపల్ని కాస్త ముక్కలుగా కట్ చేసుకొని, ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాక అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన బంగాళదుంప మిశ్రమం చల్లగా అయిన తర్వాత అది తీసుకొని ఇలా ఈ విధంగా ఉండల్లాగా చుట్టుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని, అలానే మన గోధుమ పిండిని పక్కన పెట్టుకున్నాం కదా! అది కూడా ఇలా ఉండల్లా చుట్టుకొని పక్కన పెట్టుకొని, ఒక్కొక్క ముద్దని తీసుకొని ఈ విధంగా ఒత్తుకుంటూ మధ్యలో మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మొత్తం అంతా కవర్ అయ్యేలాగా ఈ విధంగా చుట్టుకోవాలి. చుట్టుకున్నాక మనం చపాతీ చేసుకున్నట్టే కాస్త పిండిని వేసి ఈ విధంగా చపాతీలా చేసుకొని మనకెన్ని కావాలో అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు చేస్తూనే పాన్ మీద వేసుకొని కాల్చుకోవచ్చు. బట్ నేనిక్కడ అన్నీ ఒకసారే చేస్తున్నాను. ఇలా మీకెన్ని కావాలో అన్ని చేసుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పాన్ పెట్టుకొని దాని మీద మనం చేసుకున్న చపాతీని వేసుకొని, 2 వైపులా కాలేలా కాల్చుకోవాలి. అందులోనే మనం ఆయిల్ లేదంటే బటర్‌ని వేసుకొని కాల్చుకోవచ్చు. నేనిక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో, ఈ విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకుంటే మన ఆలు పరాటా రెడీ అయిపోయినట్టే. మీకెన్ని కావాలో అన్ని
సేమ్ ప్రాసెస్‌లో చేసుకొని వేడి వేడిగా తింటుంటే చాలా బావుంటుంది. టేస్టీగా ఎంతో సింపుల్‌గా మన ఆలు పరోటా రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.